చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ నేతల దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఎస్పీ, ఆర్డీఓ అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. చిత్తూరులో నిరసన కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు శివకుమార్ పై వైసీపీ దాడుల ఖండిస్తూ ఇవాళ జర్నలిస్టులు చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మరి ఈ దాడిని తీవ్రంగా జర్నలిస్టు సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దాడికి సంబంధించి చెప్పండి, ఏంటి ఈరోజు ఇంత దాడులు జరుగుతుంటే దీన్ని ఎట్లా చూడాలి? సార్, నిన్న బంగారుపాలెంలోని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై కొందరు అల్లరి మోకళ్ళు దాడి చేయడం ఇది అత్యంత బాధాకరమైన విషయము. ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేము చూస్తూ ఉంటాము. మా వృత్తిలో మేము ఎన్నో వార్తలు రాసి ఉంటాము. ఎక్కడ కూడా ఇలాంటి దాడులు చేయలేదు. ఇది చాలా పత్రికా స్వేచ్ఛని అరికట్టే విధంగా, పత్రికా స్వేచ్ఛ పైన దాడి పెరిగే రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫోటోగ్రాఫర్ శివకుమార్ ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేవాడు కాదు. మేము ఆయన చూస్తూ ఉన్నాము. నిన్న ఆయన అక్కడ జరిగే వార్తలు సేకరించడానికి పోతే కొందరు ఇలాంటి దాడులు చేయడం చూస్తూ ఉంటే ఈ పత్రికా స్వేచ్ఛ ఎక్కడికి వెళ్తా ఉందో అర్థం కావడం లేదు. దీన్ని మేము ఏపీడబ్ల్యూజే తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రం అంతా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మా చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము అందరూ కూడా ముందుండి పోరాటం చేస్తూ ఉన్నామనేసి తెలియజేస్తున్నాము. ఏం ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రధానంగా శివకుమార్ పైన ఎవరైతే దాడులు చేశారో వారిపైన వెంటనే కేసులు నమోదు చేయాలని, విలేకరుల పైన దాడులు జరగనివ్వకుండా పునరావృతం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పూనుకుంటామని తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఈ దాడిని ఎట్లా చూస్తాము ఒక జర్నలిస్ట్గా మీరు? ఈరోజు శివకుమార్ పైన జరిగిన దాడిని పత్రికా స్వేచ్ఛ పైన జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. పత్రికల పైన జరిగిన దాడిగానే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇటీవల కాలంలో జర్నలిస్టుల పైన దాడులు చేయడం అనేది చాలా మామూలు అయిపోయింది. ప్రజాస్వామ్యవాదులందరూ ఇటువంటి దాడులను ఖండించాల్సి ఉంది. అదేవిధంగా శివకుమార్ పైన దాడి చేసిన వారిపైన ఇప్పటికే కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి శివకుమార్కి న్యాయం చేయాలి, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఇంత దారుణమైనటువంటి దాడులు జరుగుతుంటే మరి జర్నలిస్టులు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా గమనించాలి. పత్రికలు వేరు, రాజకీయాలు వేరు, విలేకరులు వేరు. విలేకరులని రాజకీయాలకు ముడిపెట్టకూడదు. అది ఇప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కావచ్చు, రేపు సాక్షి రిపోర్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ప్లేన్ జర్నలిస్ట్గా మాత్రమే చూడండి. నిన్న దాడి జరగడం కళ్ళారని చూశాను, చాలా బాధాకరం. అది కళ్ళలు నీళ్ళు వచ్చాయి అతను చూసిన వెంటనే. ఎందుకంటే 25 ఏళ్ళుగా అతను బాగా సిన్సియర్ ఫోటోగ్రాఫరు, అతను చూస్తున్నాం, చాలా హార్డ్ వర్కరు. అతను డ్యూటీలో భాగంగా అతను నిన్న వెళ్ళారు, జగన్ ప్రోగ్రాంకు కవరేజ్ చేశారు. అక్కడ దాడి ఫోటోల్ని గమనిస్తే వెంకటేగౌడ ప్రధాన అనుచరుడు బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ప్రకాశ్ ఆచార్య అనే వ్యక్తిని మనం గుర్తించాం, పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంకా 4 ఉన్నట్టుగా తెలుస్తుంది మాకు. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి మా ప్రధాన డిమాండ్. మళ్ళీ జర్నలిస్టు మీద దాడి చేయాలంటే వాళ్ళకు ఒక వణుకు రావాలి. మొత్తానికి ఏదైతే నిన్నటి రోజున శివకుమార్ పైన జరిగినటువంటి దాడిని జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి, న్యాయం చేయాలి. అలాంటి దాడులు భవిష్యత్తులో కూడా జరగకుండా నియంత్రించాలంటూ ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.